హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే ఎందుకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీలో అంత అట్రాక్టివ్ థింగ్స్ ఏమున్నాయి. సో బేసికల్గా న్యూమరాలజీ ప్రకారం అయితే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క అట్రాక్టివ్ థింగ్ ఉంటుంది. బట్ యాజ్ పర్ టారోట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైతే చూస్తున్నారో మీలో ఉండే అట్రాక్టివ్ థింగ్స్ ఏంటివి, ఎందుకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఈ వీడియో. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటివి ఆ థింగ్స్? మనలో కొన్నిసార్లు మనకు అర్థమవుతాయి, బట్ స్టిల్ చాలా థింగ్స్ హిడెన్గా ఉండిపోతాయి. అవి ఎవరో చెప్తే కానీ మనకు తెలియవు. బట్ ఈరోజు మనము టారోట్ రీడింగ్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఏంటివి థింగ్స్, మీలో ఉన్న అట్రాక్టివ్ థింగ్స్ ఏంటివి అనేది మనము ఈరోజు చూడబోతున్నాం. సో మీన్ వైల్ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అట్ ద సేమ్ టైం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీలో ఉన్న అట్రాక్టివ్ థింగ్స్ ఏంటివి, ఎందుకు పీపుల్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు, ఎక్కువ మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అనేది ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ ప్రతి వీడియోలో కొన్ని మెసేజెస్ ఉంటాయి. మెసేజెస్ అంటే అవి డైరెక్ట్ కాదు, మీరు క్లియర్గా వింటే ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అవుతుంది. సో అలా ఖచ్చితంగా ప్రతి వీడియోలో మీరు చూస్తున్న రీడింగ్స్లో ఏదో ఒక పాయింట్ మీకోసమై ఉండాలి, ఇది నా కోసం అని మీకు అనిపించాలి. అప్పుడే ఆ రీడింగ్ మీకోసమని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అది కాదు అనిపిస్తే ఆ మూమెంట్లో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకోవట్లేదు అనేది మెసేజ్. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. ఏంటివి మీలో ఉన్న అట్రాక్టివ్ థింగ్స్ ఏంటివి అనేది? గైడెన్స్, ట్రస్ట్, టోటాలిటీ, ఐసోలేషన్ అండ్ షేరింగ్. ఓకే, సో కంప్లీట్గా అన్ని దాని నుంచి కార్డ్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ కార్డ్ గైడెన్స్ కార్డ్ వచ్చింది. సో గైడెన్స్ కార్డ్తో ఏం అట్రాక్ట్ చేస్తుంది అంటే మీలో ఉన్న అట్రాక్టివ్ నేచర్ ఏంటిది ఫస్ట్ అంటే, సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పర్టికులర్గా మీరు మీ ఎల్డర్స్కి చాలా వాల్యూ ఇస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పిన దాన్ని లిసన్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. దాన్ని ఫాలో అవ్వడం అక్కడ పెడితే దాన్ని ఫస్ట్ కేర్ఫుల్గా వింటారు, నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయరు. అట్ ద సేమ్ టైం మీరు 100% దేవుణ్ణి నమ్ముతారు. ఏదైనా కానీ దేవుడే అనే ఒక నమ్మకం మీలో చాలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇంత నమ్మకం ఉండడం వల్ల, ఇంత పాజిటివిటీ మీకు ఉండడం వల్ల యూనివర్స్ ఆల్వేస్ తన ప్రొటెక్షన్ని మీకు ఇస్తూ ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ వల్ల, సో కొంతమంది దగ్గర ఈ పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎవరైతే అన్ని బిలీవ్ చేస్తారో యూనివర్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందో ఆ ఆరా అనేది క్లియర్గా కొంతమందికి కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పీపుల్ లైక్ టు టాక్ టు యూ అండ్ అలాగే వాళ్ళకి ఎక్కువ మీతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. సో ఇది మేజర్ థింగ్ ఏంటంటే మీరు మీ పేరెంట్స్ని, మీ ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేసే విధానం ఫస్ట్ ఈజ్ ద అట్రాక్టివ్ థింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటిది అంటే ట్రస్ట్ చేయడం. సో ట్రస్ట్ చేయడం ఏం అట్రాక్ట్ చేస్తుంది అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటిది అంటే మెయిన్ థింగ్ ట్రస్ట్ చేయడం అంటే ఏదో గుడ్డిగా నమ్మడం అని కాదు. ఇక్కడ చూడండి, ఈ కార్డ్లో ఏం లేదు, జస్ట్ ఎంటీ స్కైలో ఆ అమ్మాయి ఎంత రిస్క్ చేస్తుంది. ఒకవేళ కింద పడిపోవచ్చు, లేకపోతే పడిపోకపోవచ్చు, బట్ స్టిల్ ఆ అమ్మాయి అంత ట్రస్ట్ చేసింది అంటే అది యూనివర్స్ మీద నమ్మకం, ఆ దేవుని మీద నమ్మకం. ఇక్కడ కూడా అదే కదండి చెప్తుంది మనకు యూనివర్స్ అంటే. ఈ కార్డు కూడా అంత బిలీవ్ ఉంది,
అట్ ద సేమ్ టైం ఈ దీంట్లో కూడా అదే చెప్తుంది. నాట్ ఓన్లీ యూనివర్స్, ఏ విషయంలో కానీ తన సరౌండింగ్స్ పీపుల్లో కానీ, లేదంటే తను చేసే విషయాలు, తను చేసే ప్రతి ఒక్క దాన్ని 100% ట్రస్ట్ చేస్తేనే వర్క్ స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో ఇది మీ గురించి స్పెసిఫిక్గా. సో ప్రతిసారి మనము వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ అప్పుడు ట్రస్ట్ కార్డ్తో ఏం చెప్తుంది మీ గురించి అంటే, మీరు నమ్మే విధానం చాలా మందిని మిమ్మల్ని అట్రాక్ట్ చేసేలా చేస్తుంది. మీరు చేసే రిస్క్ కానీ, మీరు బిలీవ్ చేసే థింగ్స్ కానీ, మీరు చేసే తీసుకునే స్టెప్స్ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అదే మీలో ఉన్న యునిక్ థింగ్. అందుకే ఎక్కువ మంది మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఎలాంటి వాళ్ళంటే వాల్యుబుల్ థింగ్ అనమాట, యూనిక్ పీపుల్. మీరు ఎక్కువ టైమ్స్ వేస్ట్ చేయరు, అనవసరంగా మాట్లాడరు. ఈ థింగ్స్ కూడా మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి అన్నమాట. అండ్ టోటాలిటీ కార్డ్తో కూడా ఇదే చెప్తుంది, లైక్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. టోటాలిటీ కార్డ్ అంటే మీరు రిస్క్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఎక్కడ, ఎలా, ఎప్పుడు రిస్క్ చేయాలి అనేది చాలా బాగా తెలుసు మీకు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఈ రిస్క్ తీసుకుంటే నాకు హెల్ప్ అవుతుందా లేదా, లేదంటే నాకు ఒక్కటే కాకుండా సరౌండింగ్లో కూడా ఏదన్నా నష్టం జరుగుతుందా అని ఆలోచిస్తారు ఫస్ట్ ఏ స్టెప్ తీసుకోవడంలో అయినా. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే ప్రతి స్టెప్స్లో ఆల్మోస్ట్ అంటే లైక్ 99% లేదంటే 95% మీరు దాన్ని సక్సెస్ చేసుకుంటారు. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, మీరు చేసే హార్డ్ వర్క్కి ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి మీరు మీరు స్టార్ట్ చేసే ప్రతి థింగ్స్లోనూ ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. ఎందుకంటే ఇంత ట్రస్ట్ ఉంది, ఇంత బిలీవ్ ఉంది మీకు, కరెక్ట్గా స్టెప్స్ ఎలా తీసుకోవాలో క్లియర్గా తెలుసు. అలాంటప్పుడు సక్సెస్ ఎందుకు రాదు? ఆబ్వియస్లీ మనము 100% ఇస్తే దానికి రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా 1000% ఉంటుందని మీరు బాగా బిలీవ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో 100% ఎఫర్ట్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీరు చూస్ చేసుకునే పీపుల్ కూడా చాలా సెలెక్టివ్గా, అంటే అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవడం. ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతుంటారు, చాలామంది మీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటారు, బట్ అందరి దగ్గర మీకు ఆ వైబ్ రాదు. చాలా సెలెక్టివ్గా ఉంటారు, మీరు చాలా తక్కువ మందిని నమ్ముతారు. బట్ పీపుల్ మాత్రం ఎక్కువ మీతో ఉండాలనుకుంటున్నారు. కానీ మీరు సెలెక్టివ్గా ఉండడం వల్ల ఆ సెలెక్టివ్నెస్ కూడా అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఈ ఐసోలేషన్ కార్డ్తో ఏం చెప్తుంది అంటే యూనివర్స్, సో మీరు ఎటువంటి స్ట్రగుల్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్తో ఏం చెప్తుందంటే, చూడండి ఇక్కడ మొత్తం ఐసే ఉంది. ఇప్పుడు ఇంత ఐస్లో కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారు, దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ ఇప్పుడు బాధపడుతున్నారంటే ఓకే, బాధపడినంత సేపు కాకుండా ఏదో కొంచెం సేపు ఆలోచించడం, దానికి పాజిటివ్గానే తీసుకొని ఆ మంచు, మీరు మోస్తున్న మంచుని ఎలా కరిగించుకోవాలి. ఒకవేళ ఈ మంచునంతా కరిగిపోవాలంటే ఏదో సమ్వేర్ ఆ వేడి తాకాలి. మీకన్నిటితో, వేరే ఎవ్వరి సహాయం లేకుండా మీకన్నిటితోనే ఆ మంచునంతటిని కరిగించుకోగలిగే కెపాసిటీ మీకుంది. సో ఈ కార్డ్తో సింపుల్ మెసేజ్ ఏంటిది అంటే, మీ ఎబిలిటీనే మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలా, మీలో ఉన్న అట్రాక్టివ్నెస్ని బయట పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది చాలా సింపుల్ కార్డ్. సో ఐ హోప్ ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం షేరింగ్ కార్డ్. సో షేరింగ్ కార్డ్ అనే వర్డ్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది మీలో ఉన్న అట్రాక్టివ్ థింగ్ ఏంటిది అనేది. మీరు ఒక క్వీన్ లాగా అనమాట, లైక్ క్వీన్, కింగ్ ఎవరైనా కావచ్చు. క్వీన్కి, కింగ్కి నేచర్ ఏంటిది అంటే, వాళ్ళ దగ్గర ఏమున్నా మోస్ట్లీ అంత 99% వాళ్ళు దాన్ని షేర్ చేసేసుకుంటారు. వాళ్ళు ఏదో కొంచెం మాత్రమే వాళ్ళ కోసం పెట్టుకుంటారు. అందుకే వాళ్ళని కింగ్, క్వీన్ అని మనం పిలుస్తాం. సో ఎవరైతే చూస్తున్నారో మీ మెంటాలిటీ కూడా, మీ నేచర్ కూడా అదే, లైక్ ఏ కింగ్, లైక్ ఏ క్వీన్. మీరు కూడా అదే విధంగా అంత షేరింగ్ నేచర్ ఉంది. అందుకే మీలో అంత అట్రాక్టివ్నెస్ ఉంది కాబట్టి పీపుల్ ఎక్కువ ఇష్టపడతారు మీతో ఉండడానికి. బట్ క్వీన్స్, కింగ్స్ అంత ఈజీగా ఎవరిని బిలీవ్ చేయరు కదా. ఇక్కడ కూడా అదే చెప్తుంది, చాలా సెలెక్టివ్గా ఉండడం వల్ల పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. చాలా సింపుల్ థింగ్ ఇది. బట్ ఓవరాల్గా ఏమున్నాయి కార్డ్స్లో అంటే 5 థింగ్స్.
ఫస్ట్ థింగ్ మీరు బిలీవ్ చేసే పద్ధతి, మీరు రెస్పెక్ట్ చేసే విధానం, అండ్ మీరు ఎంత ట్రస్ట్ చేస్తారో, ఎంత రిస్క్ తీసుకుంటారో అనేది, అట్ ద సేమ్ టైం సెలెక్టివ్గా ఎలా ఉండాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, మీ చుట్టూ ఉన్న పీపుల్ అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఎవరిని కరెక్ట్గా నమ్మాలి అనేది ఈ కార్డ్. అండ్ ఈ కార్డ్తో ఎవరి సహాయం లేకుండా ఎంత కష్టమైనా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈవెన్ మీకన్నిటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఫైనల్గా షేరింగ్. సో షేరింగ్ అనే వర్డ్తోనే ఉంది, యు ఆర్ లైక్ ఎ కింగ్, యు ఆర్ లైక్ ఎ క్వీన్. దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇవి మేజర్ థింగ్స్ మీలో. మీకు ఎన్ని రెజొనేట్ అయ్యా నాకు తెలీదు, బట్ ఇవి చాలా వెరీ గుడ్ క్వాలిటీస్. అన్నీ ఒక్కొక్కటి యూనిక్గా ఉన్నప్పటికీ అన్నీ ఇంటర్లింక్. సో పేరెంట్స్ని బిలీవ్ చేస్తారు, ట్రస్ట్ చేస్తారు, రిస్క్ తీసుకుంటారు, సెలెక్టివ్గా ఉంటారు, మీ షేరింగ్నెస్ ఎలా ఉండాలో మీకు తెలుసు. ఇన్ని ఇంటర్లింక్ ఉన్న ప్రతిదానికి ప్రతి ఒక్కటి వేరు వేరు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ థింగ్స్ ఖచ్చితంగా రెజొనేట్ అయితే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి, రెజొనేట్ అయ్యిందా లేదా అనేది. సో ఇలా మనము మన గురించి తెలుసుకోవడం కూడా అప్పుడప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనము చాలా పాజిటివ్గా ఉంటాం. పాజిటివ్గా ఉండడం వల్ల ఎప్పుడు పాజిటివ్ థాట్స్ వస్తాయి. సో పాజిటివ్గా ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనము పాజిటివ్నే అఫర్మ్ చేస్తాం, కాబట్టి నెగిటివ్ అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఓవరాల్గా ఒక గైడెన్స్ చూద్దాం మనము. యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, ఎన్ని పాజిటివ్ థింగ్స్ మీలో ఉన్నప్పటికీ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, ఒక గైడెన్స్ చూద్దాం మనము. 1 కార్డ్ క్లిక్ చేసి ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్ అనేది. సో దట్ 1 మెసేజ్. ఓకే, ఫ్లోరింగ్ అంటే ఏం చెప్తుంది ఈ మెసేజ్ ఏంటిది అంటే, మీరు ఎలా ఉన్నారు, కీప్ ద థింగ్స్ విత్ యూ లైక్ యాజ్ ఎర్లియర్ యాజ్ ద థింగ్స్ విత్ యూ అని. సో ఇవన్నీ ఇప్పుడు మీలో ఏ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అస్సలు లెట్ గో చేయకండి, అట్ ఎనీ కాస్ట్ మీతోనే ఉంచనివ్వండి. మీ దగ్గర ఉన్న అబండెన్స్కి కారణం ఇవే. ఎట్ ద సేమ్ టైం ఈ కార్డ్తో ఏం చెప్తుందంటే, సమ్ టైమ్స్ వెరీ ఫ్యూ కేసెస్ దీంట్లో ఉన్న నెగిటివ్స్ని కూడా ఆలోచించండి అనేది ఈ కార్డ్తో చెప్తుంది. సో యూనివర్స్ సింపుల్గా ఏం చెప్పాలనుకుంటుంది మీతో అంటే, మీతో ఉన్న థింగ్స్ అన్నిటినీ అలానే ఉంచండి, అసలు దాన్ని ఎటువంటి విషయాల్లో కూడా లెట్ గో చెయ్యకండి. అట్ ద సేమ్ టైం ఈ థింగ్స్లో చాలా రేర్ కేసెస్లో నెగిటివ్ కూడా ఉండొచ్చు, కాబట్టి దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని కేర్ఫుల్గా ఉండండి అని ఈ కార్డ్తో యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చింది. ఐ హోప్ ఇది మీకు రెజొనేట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.